తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది. పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిలు కలిపారు. ఆ లడ్డూలు 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపించారు. ఇవి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళకి సంబంధించిన మంది మార్బలం చేసినటువంటి ప్రచారం. ఆధారాలను పెట్టుకొని చేశారా? లేదు. ఆ తర్వాత ఇది కోర్టుకు చేరి, తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి, చివరికి సిట్ అని మధ్యలోకు కొంచెం పాటు సిబిఐ వచ్చి ఫైనల్‌గా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. వాళ్ళ ఫైనల్‌గా ఛార్జ్‌షీట్‌లో ఏమనింది? డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ 4 సీల్డ్ ఘీ శాంపుల్స్ డ్రాన్ బై టీటీడీ ఫ్రమ్ 4 ట్యాంకర్స్ ఆఫ్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ 6/7/2024, 12/7/2024 4 ట్యాంకర్ల నుంచి 6/7/2024, 12/7/2024 తీసుకున్నారట కొంచెం శాంపుల్స్. ఈ 4ని 2 చోట్లేమో టెస్ట్ చేశారు. చేసి దీంట్లో వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి? నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఎల్ఈఆర్‌డి నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 4 శాంపుల్స్. లార్డ్ అంటే రెండర్డ్ పిగ్ ఫ్యాట్ అనుకోండి. అది పోకు నుంచి వచ్చే ఫ్యాట్ తెల్లగా ఉంటుంది, సెమీ సాలిడ్లో ఉంటుంది. అది యాక్చువల్గా ఈ బేకింగు, పేస్ట్రీలు ఎక్కువగా ఇటువంటి వాటి దగ్గర వాడుతూ ఉంటారు. పోనీ అని అంటే జంతువుల కొవ్వు లేదు అని, బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ 4 శాంపుల్స్. జంతువుల కొవ్వు లేదు. సరే, గీ క్వాలిటీ లేదు, దాంట్లో ఇంకో వేరే ఆయిల్ క్వాలిటీ లేవు, లేకుంటే ఆయిల్ కలిపారు, అది ఇది సరే, ఇది సపరేట్ డిస్కషన్. ముఖ్యమంత్రి గారు అన్నది జంతువుల కొవ్వు కలిపారు. ఉప ముఖ్యమంత్రి అన్నది పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ కలిపారు. ఆ 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపించారని చెప్పి ఆయన ఊగారు, ఆ మెట్లు కడిగారు, ఇంకా ఆ తిరుమలకి ఎక్కుతూ కొండపోయారు, రకరకాల ఏదో వేషాలు వేశారు, ఇంకా అవన్నీ చేశారు. మరి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి? అన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆటలాడింది ఎవరు? ఇప్పుడు వీళ్ళెవరు ప్రాయశ్చిత దీక్ష చేయాలి? ఎవరు క్షమాపణలు చెప్పాలి? క్లియర్. వీళ్ళు ఏమన్నారు? సిబిఐ ఛార్జ్షీట్లో ఏం మెన్షన్ చేసింది? జంతువుల కొవ్వు లేదు అన్నారు. మరి వీళ్ళు ఎందుకు అట్లా మాటలు మాట్లాడాలి? అది తప్ప ఇంకేమైనా మాట్లాడతారు వీళ్ళు. ఇప్పుడు పోయి అడగండి, ఇంకేదో చెబుతారు సంబంధం లేకుండా. ఏమన్నంటే పైగా ఎదురుదాడి, చేతిలో వ్యవస్థలు ఉన్నాయి, సిస్టంలు ఉన్నాయి, వాటన్నింటినీ జనాల మీద ప్రయోగిస్తాం. అద్భుతంగా ఉంది. ఇంత పెద్ద ప్రముఖులు అనబడే వాళ్ళు, ఇంత కీలక వ్యక్తులు కూడా నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే ఎవరికంగా చేసేది ఏముంటుంది?